ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి అనుగ్రహంతో ఈరోజు మహాన్యూస్ చైర్మన్ మహావంశీ గారు శ్రీనివాస కళ్యాణాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మీరు చూస్తున్నారు, శ్రీనివాస కళ్యాణం కోసం ఒక అద్భుతమైన సెట్ని టీటీడీ వాళ్ళతో కలిసి టీటీడీ అండ్ మహాన్యూస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శ్రీనివాస కళ్యాణం ఈరోజు జరగబోతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చే ప్రజలందరికీ కూడా వసతులు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అలాగే మహావంశీ గారే దగ్గరుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సబావుగా జరిగేటట్టు చూసుకుంటున్నారు. దేవుని కళ్యాణం చూడటం అంటే ఒక దివ్య అనుభవం. ఇలాంటి అనుభవాన్ని మనందరికీ అందించబోతున్నారు మహావంశీ గారు. శ్రీవారి కళ్యాణం అంటే శ్రీనివాస స్వామి మరియు లక్ష్మీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణంలో చేసే ప్రతి కర్మ మన కుటుంబంలో శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం తెస్తాయని పురాణాల్లో చెప్తున్నాయి. ఈరోజు ఈ మహోత్సవాన్ని మన మధ్యకు తెచ్చి అదృష్టం ఇచ్చిన వంశీ గారికి హృదయపూర్వక అభినందనలు. మొత్తం ప్రాంగణం అంతా కూడా స్వామివారి నామాలతో, ఇటువంటి అద్భుతమైన సెట్టింగ్తో మీరు చూసుకున్నట్టయితే మొత్తం చుట్టుపక్కల 360 డిగ్రీస్లో కూడా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 7 గంటలకైతే శ్రీవారి కళ్యాణ మహోత్సవం అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే ఇటు చూసుకుంటే ప్రేక్షకులందరికీ కూడా, భక్తులందరికీ కూడా కూర్చోడానికి వసతులు, అదేవిధంగా ఈ దూరం నుంచి ఉండే వాళ్ళకి చూడడానికి 2 స్క్రీనింగ్స్, మనకి పెద్ద 2 స్క్రీనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో భారీ ఎత్తున హోమం కూడా చేయడం జరిగింది. హోమంతో పాటు మీరు హోమం దగ్గర చూసుకున్నట్టయితే స్వామివారి విగ్రహాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ స్వామివారి విగ్రహం ముందు హోమం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. హోమం అంతా కూడా అయితే ఎంతోమంది అతిరథ మహారథులు ఈ శ్రీనివాస కళ్యాణానికి అయితే విచ్చేయబోతున్నారు. సో ఈ శ్రీనివాస కళ్యాణ్ మీరు కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మహాన్యూస్ వంశీ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇట్లు మీ సుధీర్ సైనింగ్ ఆఫ్.